సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అది చాలా దారుణమైన విషయం సార్. ఇప్పుడుండే ఓడిపోయిన ప్రభుత్వము ఇప్పుడుండే ఈ గవర్నమెంట్ని ఆయన ఎత్తి చూపించడం అంటే చాలా దారుణంగా ఆలోచించాల్సిన విషయం సార్. ఇది చాలా దారుణంగా అసలు ఈరోజు అసలుకి జనాలు ఇచ్చిన తీర్పుకి ఇంకోటినా కానీ అయితే కోలుకోలేరు. అతను చేతరాని తానంతో మాట్లాడటం, చేతరాని ప్రభుత్వం చేసింది కాకుండా ఇంకా కూడా మాట్లాడుతున్నాయంటే వాళ్ళ వణుకుని కాపాడుకునే దానికి మాట్లాడే తప్పితే ఆయనకి కూడా తెలుసు. అది ఇక్కడ ఏం జవాబు చెప్పుకోలేక అదొక మనం ధర్నా చేస్తున్నామని అనిపించుకునే దానికి ప్రజలు అసెంబ్లీ రాలేదు అనేది కబ్బుచ్చుకునే దానికి మాత్రం దాన్ని అది చేయటం తప్పితే ఇంకోటి కాదని నా అభిప్రాయం. ఆ పరిపాలనే బాగలేదు, ఎన్నుకోరు కూడా మంచిది కాదు. నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడుతున్నాను. పలానోళ్ళని తేలవకుండా ఒక్కరోజు కూడా సరే ఆ చంపిన వాళ్ళ గురించి ఎన్నుకోరు చేయకుండా. ఇప్పుడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి రైతులకు భూ హక్కు చట్టం, భూ రక్షణ చట్టం అని పెట్టాడు. మొదట అక్కడే రైతులు చాలామంది బాధపడ్డాం. ఏమిటి, తాతలు తండ్రులు సంపాదించినటువంటి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ భూములు కూడా ఈయన డ్రోన్ కెమెరాల ద్వారా సరిహద్దులు గుర్తించడము. ఇప్పుడు ఒక రైతు పొలము సర్వే చేసుకోలేకపోతాడు, పేద రైతు, 2 ఎకరాల రైతు. వాళ్ళ పూర్వీకులు అప్పుడున్న సర్వే ప్రకారము ఒక 7 సెంట్లు 10 సెంట్లు పక్క భూములు ఉండొచ్చు, లేదా అది ఈ భూములు ఉండొచ్చు. ఉన్న గినాల కాడికే చేసుకుంటారు, సరిహద్దుల కాడికి. కానీ ఆ గినాల కాడికే చేసేసి 10 సెంట్లు పక్క భూమి ఉంటే కూడా పక్క భూములకి చేసే విధంగా పెట్టాడు ఆయన విధానాలు. అక్కడ వచ్చింది రైతులకు అనుమానం. మన సొత్తు, మన తాత సంపాదించిన సొత్తు మన ప్రమేయం లేకుండా మనం కొనుగోలు చేసిన సొత్తుని ఉన్న ఇతను పక్క రైతుకి వెళ్ళిపోతుంది పాస్బుక్లో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడము రైతులుగా మాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఇతను మొదట ఏం స్టార్ట్ చేశాడంటే భూ సర్వే చేసి మీకు అప్పచెప్తాను, నీట్గా చేసేస్తాను, మీకు బాగుంటుంది అది అని చెప్పేసి బుకాయించాడు. భూ సర్వే చేశాడు. మాకు 15 సెంట్లు 15 సర్వే నెంబర్లు ఉన్నాయి. నాకు భూ సర్వే చేసి ఒక 1B ఇచ్చాడు. దాన్ని చూస్తే 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇంకా 13 సర్వే నెంబర్లు ఎక్కడరా పోయినా స్వామి అనేసి ఎత్తుకుంటే అది వస్తుంది, మళ్ళీ వస్తుంది, కరెక్షన్ చేస్తాం, మళ్ళీ చేస్తాం అన్నాడు. ఆ లోపల ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు. మాకు చెమటలు పట్టినాయి. ఏంద్రా ఇది స్వామి, ఎట్రా మన భూమి ఎక్కడ పోయిందిరా, 13 సర్వే నెంబర్లు లేవు, ఎక్కడ పోయినాయిరా స్వామి అని చెప్పేసి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవడో పెద్ద కొత్త ఆఫీసర్ని పెట్టి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో వాడి దగ్గరికి పోయి సంతకం పెట్టుకొని మన భూమికి మనం తిరగాల్సి వస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ పడతా ఉన్నాం. నేను ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం టెన్షన్ పడినారు. ఇది రద్దు చేయడంతో చంద్రబాబు నాయుడికి చేతులు ఎత్తి దండం పెడతాను. అది దుర్గమార్గమైన చర్య సార్. ఎందుకంటే ప్రజలు సంపాదించిన సొత్తు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే తప్పు. ఆయన ఏదైనా ఉండేట్టుగా ఉంటే, ఇప్పుడు నేను కూడా ఒక రైతే, నాకు 5 ఎకరాల భూమి లేదా 2 ఎకరాల భూమి ఇచ్చి ఆయన ఫోటో పెట్టుకుని ఇచ్చి నేను కూడా ఆయన ఆశిస్తాను. ఎందుకంటే నాకు భూమి లేదు, ఆయన భూమి ఇచ్చినాడని చెప్తాను. మా తాతలు మా నాయనలు సంపాదించిన ఆస్తిని ఆయన ముద్రేసుకునేది ఎంతవరకు ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఏకపక్షంగా దీన్ని ఖండిస్తా ఉంటాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు మాకు హక్కు వచ్చింది. ఎందుకంటే నేను కూడా ఒక నెల తీసుకుంటే ఇంతవరకు నాకు పాస్బుక్ ఇలా 6 నెలలు అవుతుంది నేను తీసుకునేసి. ఒక లోన్ తీసుకుంటామంటే కూడా నాకు ఇంతవరకు నేను లక్షల డబ్బులు పెట్టి ఒక రుణం తీసుకుంటామంటే కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది గవర్నమెంట్ వచ్చి ఉంటే మేము వాళ్ళు దాన్ని కూడా బ్యాంకులో అడుమానం పెట్టేసి మేము అడక తినే ఉండాల్సిందే. మేము మా భూమిని మేము అడుక్కునే హక్కు కూడా లేదు. ఇప్పుడు మాకు ఆయన భూ రద్దు చేసిన దానివల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ఉండదు సార్. ఆయన ఎన్నికల్లో ఏమి హామీలు చెప్పినారో తోచా చెప్పకుండా ఒకటోటే అమలు చేస్తూ ఉండో